తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, కూలీలు, అలాగే ఇతర ప్రజా సంఘాల మద్దతుతో ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మెకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు ఉండేటటువంటి కార్మికుల చట్టాలు, పోరాడి సాధించినటువంటి చట్టాల్లో కార్మికులు ఈరోజు ఉండేటటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెరగాల. ఈ కనీస వేతనం పెరగాలంటే 26,000 అయినా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే పట్టించుకోవడం లేదు. అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు అమలు జరగడం లేదు. ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులు చెప్తున్నారు 18 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది పని చేయబట్టి ఇప్పటి వరకు పర్మనెంట్ కాలేదు. పర్మనెంట్ కాకుండా ఉన్న పరిస్థితి, వాళ్ళకి కనీసం వేతనం కూడా 12,000 15,000 ఇస్తున్నటువంటి పరిస్థితి. పెన్షన్ లేదు. ఒక్కొక్కరు ఒక కాలనీ అంతా కూడా రోజు ఉదయాన్నే ఊడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే దాదాపు 5 కిలోమీటర్లకు పైగానే ఉండే పరిధిలో వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా సరే వాళ్ళకు సంబంధించినటువంటి కనీస వేతనం అమలు జరుగుతున్నటువంటిది లేదు. ఇలాంటి స్థితి దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కొనసాగుతుంది. కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పుడు 12 గంటలు 14 గంటలు పనిచేసే విధానం ఉంటే దానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడి 8 గంటల పని దినాన్ని సాధించారు. ఒక మనిషి 8 గంటలు చేస్తే కనీస వేతనం అమలు జరిగేటట్టుగా అమలు చేయాలనేటటువంటిది చట్టం తీసుకురావాలని మనం అడుగుతున్నాం. ఇప్పుడు 8 గంటలు కాకుండా 10 గంటలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టం జీవో తీసుకొచ్చాడు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఇటువంటి జీవోని తెచ్చింది. కర్ణాటకలో అదే జరుగుతుంది. అంటే 8 గంటల నుంచి 10 గంటలు చేయాలా, 12 గంటలు చేయాలా అనేటటువంటి విధానాలు తీసుకొచ్చి మన శ్రమను దోపిడీ చేసే పద్ధతుల్ని ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వమే 12 గంటలు పని విధానాన్ని తీసుకొస్తుంటే దానికి కాంగ్రెస్ పార్టీగా ఉండే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటలు పని దినాలను తీసుకొస్తుంది. వీటిని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు అనేటటువంటివి జరుగుతున్నాయి. అట్లాగే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కులు లేకుండా, వేతనాలు పెంచమని అడిగే హక్కు లేకుండా, కార్మికులకు సంబంధించి యజమానుల ఇష్టం ఏదైతే అది, కాంట్రాక్టర్ ఇష్టం ఏదైతే అది అమలు జరగాలనేటటువంటి చట్టాలని ఇప్పుడు తీసుకొస్తున్నాడు. 29 చట్టాలు కార్మికులు పోరాడి సాధించుకుంటే దాన్ని 4 కోడ్లుగా కుదించి అందులో కార్మికుల హక్కుల్ని కాలరాసి యజమానులకు అనుకూలమైనటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకని దేశవ్యాప్తంగా కార్మికులు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు, అప్పుల పాలవుతున్నారు. ఎరువులకు సబ్సిడీ లేదు, రైతుల రుణమాఫీ జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. అలాగే రైతులు కూడా వాళ్ళ హక్కుల సాధన కోసం 9వ తారీఖున సమ్మె చేస్తున్నారు. అట్లాగే గ్రామాల్లో ఉండేటటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలు, వాళ్ళకు సంబంధించినటువంటిది నెలలో ఒక 200 రోజులన్నా పని కావాలి మాకు అంటున్నారు. ఇప్పుడు 78 రోజులు కూడా పని ఇవ్వడం లేదు. అట్లాగే వేతనం 600 ఇవ్వాలి కూలీ అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళకి 100 రూపాయల లోపే కూలీ ఇస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకని వ్యవసాయ కార్మికులంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉపాధి హామీని పెంచాలా, 200 రోజులకు పెంచాలా, 600 రోజులకు ఇవ్వాలా అనేటటువంటి డిమాండ్తోన 9వ తారీఖున సమ్మె చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇప్పుడు మొత్తం పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. వాటికి వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి ఉద్యమం జరుగుతుంది. దీనికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం సమ్మెలో ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 10 గంటలు అమలు చేయాలని మోడీ విధానాలను అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ 10 గంటల జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కనీస వేతనం అమలు జరగడానికి చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఈరోజు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 9వ తారీఖున జరిగేటటువంటి సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. సిపిఎం పార్టీ ఉన్నదే కష్టజీవుల కోసం, శ్రమ చేసే వాళ్ళ కోసం,
కార్మికుల కోసం ఎవరైతే శ్రమ చేస్తున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు తగిన ఫలితం రావాలని, వాళ్ళ రాజ్యం రావాలని చెప్పి సిపిఎం పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడున్నదంతా కూడా డబ్బున్నటువంటి వాళ్ళది, పెట్టుబడిదారులది, దోపిడీ చేసేటటువంటి వాళ్ళ రాజ్యం కొనసాగుతుంది. అందుకే మన హక్కులు అమలు జరగడం లేదు. ఎవడు అధికారంలోకి వచ్చినా సరే మన పనులు జరగడం లేదు, మనకు రావాల్సిన చట్టాలు అమలు జరగడం లేదు, మనకు కావాల్సినటువంటి వేతనాలు పెంచడం లేదు. అందుకే అధికారంలోకి వచ్చినటువంటి పాలక పార్టీలంతా కూడా పూర్తి ధనవంతులకు, దోపిడీదారులకు అనుకూలం ఉండేటటువంటి పార్టీలు. అందుకే రైతులు, కూలీలు, కార్మికులు, శ్రమ చేసేటటువంటి కష్ట జీవులంతా సంఘటితమై రేపు సమ్మెను జయప్రదం చేయడమే కాకుండా ఈ పెట్టుబడిదారులకు, ధనవంతులకు అనుకూలంగా ఉండి దోపిడీదారులకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించితేనే తప్ప శ్రామిక వర్గం అంతా సంఘటితమై మనమే ఈ రాజ్యాన్ని ఏలేటటువంటి పద్ధతుల్లోకి సంఘటితమైతే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. అందుకనే ఆ రూపంలోనే ఎర్రజెండా పోరాడుతుంది. ఎర్రజెండా పేదల రాజ్యం కోసం పోరాడుతుంది, కష్టజీవుల రాజ్యం రావాలని పోరాడుతుంది, పేద ధనిక అనే వ్యత్యాసం లేనటువంటి సమాజం కావాలని పోరాడుతుంది, అందరికీ సమానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరగాలని, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని, ఉచితంగా ప్రభుత్వాలే కల్పించాలని, ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలని, ప్రతి పని చేసేటటువంటి హక్కు చేయగలిగినటువంటి వాళ్ళందరికీ పని చేసేటటువంటి హక్కును ప్రభుత్వం కల్పించి పని కల్పించాలా. అలాంటివన్నీ జరగడం లేదు. ఇప్పుడు విద్య వ్యాపారం అయింది. పిల్లలను చదివించాలంటే ఫీజులు విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. హాస్పిటల్లకు పోతే ఇష్టానుసారంగా చేసి అక్కడ దోపిడీ చేస్తున్నారు. మరి కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. మన జీతం మాత్రం పెరగడం లేదు, వేతనం పెరగడం లేదు, కార్మికుల వేతనాలు పెరగడం లేదు. కానీ మిగతావంతా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి వ్యతిరేకంగానే సిపిఎం పార్టీ కూడా ఈ కార్మికులు, అట్లాగే కూలీలు, రైతులు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి విధానాలు తీసుకొస్తుంది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కూలీలకు పని కల్పించడంతో పాటు 200 రోజులు వాళ్ళకు కూడా పని కల్పించి రోజుకు 600 అయినా కూలీ ఇవ్వాలని, మొత్తం ఈ రకంగా కాంట్రాక్ట్ లెవెల్లో కానీ, అవుట్ సోర్సింగ్ లెవెల్లో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందు కనీసం 26,000 కనీస వేతనం ఇచ్చి ఇవ్వాలా. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా, పూర్తిగా పర్మనెంట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే 9 తారీఖున జరిగేటటువంటి సమ్మెలో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవాలా. ఆ రకంగా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలా. మొత్తం కష్టజీవులమే 190% మంది ఉన్నాం. మనం 190% మంది ఉన్నాం. కానీ దోపిడీ చేసే వాళ్ళంతా 10% ఉన్నారు, 100కి 10 మంది ఉన్నారు. కానీ ఈ 90 మందిని ఏం చేస్తున్నామంటే ఆ దోపిడీ చేసే వాళ్ళకి ఓట్లేస్తున్నాం, వాళ్ళకే ఓట్లేసి అధికారం ఇస్తున్నాం. వాళ్ళకే ఓట్లేసి కాంగ్రెస్ అని, బీజేపీ అని, టీఆర్ఎస్ అని, ఇంకోటని ఎవరికి అధికారం ఇస్తున్నాం? మనల్ని దోపిడీ చేసే వాళ్ళకు, డబ్బున్న వాళ్ళకి, అనుకూలంగా ఉండే వాళ్ళకి ఓట్లేసి అధికారం ఇచ్చి మనం రోడ్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. మా హక్కులు అమలు చేయని అడగాల్సి వస్తుంది, ఇల్లు ఇవ్వమని అడగాల్సి వస్తుంది, రేషన్ కార్డు ఇవ్వమని అడగాల్సి వస్తుంది, మాకు పింఛన్లు ఇవ్వమని అడగాల్సి వస్తుంది. ఎందుకు అడగాలి? మనం ఎందుకు అడుక్కునే వాళ్ళకు ఉండాలా? ఎందుకు మనం పేదోళ్ళకు ఉండాలా? ఎందుకు మనమే కూలీళ్ళకు ఉండాలా? ఎందుకు మనం కష్టం చేస్తే కూడా తగిన వేతనం రాకూడదు? మన పిల్లలకి ఎందుకు ఇటువంటి భవిష్యత్తు ఉండకూడదు? మనకెందుకు ఇల్లు లేకుండా ఉండాలా? మనకెందుకు ఈ దుస్థితి ఉండాలా? వాళ్ళకంతా కూడా ఎక్కువ వచ్చినాయి ఆస్తులు, మనకెందుకు లేకుండా పోయినాయి? మనం ఎందుకు పేదోళ్ళు అయినాం? ఎంతకాలం పేదోళ్ళకు ఉండాలా? తాత కూలీ మనకు పేదోడే, మన తండ్రి పేదోడే, మనము పేదోళ్ళమే, మన కొడుకులు పేదోళ్ళే, ఆ తర్వాత పిల్లలు కూడా పేదోళ్ళే. ఎంతకాలం మనం పేదోళ్ళకు ఉండాలా? ఎంతకాలం వాళ్ళు ధనవంతులకు ఉండాలా? ఎంతకాలం దోపిడీ చేసే వాళ్ళకు ఉండాలా? ఈ వ్యవస్థ మారాలంటుంది ఎర్రజెండా. ఆ వ్యవస్థ మారాలంటున్నదే ఎర్రజెండా. అందరూ సమానంగా ఉండాలా. కొద్ది మందికి కోట్ల రూపాయల ఆస్తుంటే మనమేమో అప్పుల పాలవుతున్నాం. మన కోట్ల రూపాయల ఆస్తులు పెరుగుతున్నాయి, మనమేమో అప్పుల పాలవుతున్నాం. తిండి కూడా సరిగ్గా తినడం లేదు, మంచి బట్ట కట్టడం లేదు, వైద్యం అయితే అనారోగ్యం అయితే హాస్పిటల్కి పోయి చూపించుకోవడం లేదు, ఖర్చులు అయిపోతాయని. పిల్లల చదువులకు ఫీజులు విపరీతంగా అవుతున్నాయి. అన్ని రకాలుగా మనం దోపిడీకి గురవుతున్నాం. ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే మొత్తం శ్రామిక వర్గమంతా సంఘటితమైతే, కూలీలు, రైతులు, కార్మికులు, పేదవాళ్ళు, కష్టం చేసే వాళ్ళంతా సంఘటితమైతే మనదే రాజ్యం అవుతుంది. మనమే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. మన హక్కుల్ని మనమే అమలు చేసుకునేటటువంటి శక్తి మనకు వస్తుంది. అలాంటి పోరాటాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా శ్రామిక వర్గాలు చేసేటటువంటి ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలా. ఇది మన బతుకు సమస్య, మన హక్కుల సమస్య, మన కుటుంబాల సమస్య, మన
కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఇది తరతరాలుగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం ఇది. తరతరాలుగా మనల్ని అణిచివేస్తూ దోపిడీ చేస్తూ కొనసాగిస్తున్నటువంటి ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం ఇది. ఈ పోరాటానికి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ